ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ. నిన్న ఘటన జరిగిన వెంటనే విజయవాడలో ఆంధ్ర హాస్పిటల్, మెడికల్ హాస్పిటల్ రెండింటికి వెళ్ళాం. అక్కడ ట్రీట్మెంట్ జరపాల్సి అవసరం కలెక్టర్తో వీటితో కూడా మాట్లాడటం జరిగింది. అయితే చాలా దుర్మార్గమైనటువంటి ఘటన ఈ ఫ్యాక్టరీలో జరిగింది. వరుస ప్రమాదాలు ఈ ఫ్యాక్టరీలో జరుగుతూ ఉన్నాయి. 4 రోజులు బట్టి వర్కర్లు ప్రమాదం జరగబోతూ ఉంది. ఆ పైప్ లైన్ స్ట్రక్ అయింది కాబట్టి అక్కడ సరిచేయండి అని చెప్పినప్పటికీ కూడా యాజమాన్యం పట్టించుకోకపోవడం. అలాగే 4 రోజుల క్రితం కూడా దాని నుంచి లీకేజీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదు. దాంతో ఇంత దుర్మార్గమైనటువంటి ఘోర ప్రమాదం జరిగింది. దీనికి బాధ్యత యాజమాన్యం అలాగే ప్రభుత్వం వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రెండవది ఏంటంటే ఇప్పటికే 6గురిలో ఒక ఆయన ఆవులు వెంకటేష్ అయిపోయినట్టు ప్రకటించారు. మిగతా వాళ్ళు కూడా వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి ఉంది. క్రిటికల్గా సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణలు వీటి రీత్యా కూడా మన ఆందోళన రీత్యా కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితులు చూస్తాం. అయితే ఒకటి ఈ 16 మంది ఈ రకమైనటువంటి ఘటనలో చాలా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికీ కూడా వాళ్ళకి నష్టపరిహారం ప్రకటించకపోవడం అనేటువంటి దారుణం. వెంటనే ₹1 కోటి చనిపోయిన కార్మికుడి కుటుంబానికి ఇవ్వాలి. అలాగే క్షతగాతులుగా ఉన్నటువంటి వాళ్ళకి ₹50 లక్షలు ఇవ్వాలి. అలాగే కుటుంబంలో ఒకరికి పూర్తి కాలం ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, పర్మనెంట్ ఉద్యోగం. దాంతోపాటు ఈ ఫ్యాక్టరీకి పొలాలు ఇచ్చినటువంటి వాళ్ళు 300 మంది పైగా ఈ రోజుకి కూడా ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలని కూడా కోరుతాము. అలాగే ఫ్యాక్టరీ శాఖ దున్నపోతు మీద వానకొచ్చి చందానుంది. ఫ్యాక్టరీ శాఖ రెగ్యులర్గా వచ్చి ఇక్కడ రక్షణ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అలాగే యంత్రాల పరిస్థితి ఏంటి, బాయిలర్ ఇన్స్పెక్టర్ బాయిలర్ శాఖ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ వచ్చి చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు వస్తూ ఉన్నారు, ఆఫీసుల్లో కూర్చుంటున్నారు, పోతూ ఉన్నారు తప్ప వాళ్ళ ప్రాణరక్షణ గురించి ఆలోచించట్లేదు. కార్మికుల ప్రాణరక్షణ గురించి అనేది స్పష్టంగా చెప్పవచ్చు. ఇక్కడ కూడా తీవ్ర నిర్లక్ష్యం ఫలితంగానే, యాజమాన్య నిర్లక్ష్యం ఫలితంగానే ఈ ఘటన జరిగిందనేది మేము చెప్పదలిచాం. ఇప్పుడు ఈ ఘటన మీద రాత్రి నుంచి ఆందోళన సాగుతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా నష్టపరిహారం ప్రకటించాల్సింది. ప్రకటించిన పక్షంలో మరి సిఐటిగా తీవ్రమైనటువంటి ఆందోళన కూడా మేము చేస్తాం. అయితే ఆందోళన చేస్తున్నటువంటి ప్రజల మీద దుర్మార్గంగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి చేతులు ఇరిగేలాగా లాఠీ చార్జీ చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీసులు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి మెరుగైనటువంటి వైద్య సదుపాయం కల్పించాలి. అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి మెరుగైనటువంటి అత్యున్నత వైద్యం అనేటువంటి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాం. నిన్న కలెక్టర్ గారిని కూడా కలిసి ఇదే విషయం మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించారు. కానీ ఈరోజు ప్రభుత్వం సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యే గారు అలాగే చంద్రబాబు గారు వచ్చి మీ అంతా సాయం చేస్తామని చెప్తున్నారు. కానీ ఆచరణలో ఇప్పటి వరకు కూడా ప్రకటించుకోవడం బాధాకరం. దీంట్లో చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇమీడియట్గా ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ₹50 లక్షల తక్కువ లేకుండా ప్రకటిస్తా ఉన్నాం. మేము అడుగుతున్నాం, ఇంత ఘోర ప్రమాదం జరిగినప్పుడు ₹1 కోటి ఎందుకు ఇవ్వని అడుగుతున్నాం. అది ప్రభుత్వం ఇస్తుందా, యాజమాన్యం ఇస్తుందా, దాని బాధ్యత చేరుకోవాలి. రెండోది, ఈరోజు యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడానికి ఈరోజు పోలీసు చేత కావట్లా. పోలీసు యాజమాన్యం అరెస్ట్ చేయట్లా. కార్మికుల తరఫున, కష్టజీవుల తరఫున కొట్లాడేటువంటి మన గ్రామ ప్రజల మీద ఈ రకంగా లాఠీ చార్జ్ చేయడం అనేటువంటిది ఇది క్షంతవ్యం కాదనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పదలుస్తా ఉన్నాను. సిఐటిగా ఈ ఘటన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బేషరతుగా పోలీసు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఫ్యాక్టరీలో చాలా కాలంగా ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. యూనియన్ లేకపోవడం రీత్యా కార్మికులందరికీ కూడా ఒక కట్టుబాటు యూనియన్ లేకపోవడం రీత్యా ఇక్కడ ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగింది. కార్మికులు చెప్పినప్పటికీ కూడా విడివిడిగా చెప్పిన దాన్ని యాజమాన్యం పట్టించుకోవాలా. వీళ్ళంతా విడివిడిగా ఉన్నారని చెప్పి అతి తక్కువ వేతనాలు ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వేతనాలు కూడా ఇక్కడ అమలు అవుతుందా. సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్తో యాజమాన్య సంఘాలకి జరుగుతున్నటువంటి ఒప్పందాన్ని కూడా ఇక్కడ అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. అతి తక్కువ వేతనాలతో దోపిడీ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పరిస్థితి. గతంలో జేపీ సిమెంటు ఆల్ట్రాటెక్కి అమ్మేసినప్పుడు అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి ఘర్షణ జరిగింది. కార్మికుల మీద పోలీసులు అప్పుడు కూడా లాఠీ చార్జీ అడౌట్ చేశారు. అంటే యజమానుల పక్షాన ఉండాలా, కార్మికుల పక్షాన ఉండాలా పోలీసు అనేటువంటి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పోలీసు ఆ రకమైన పరిస్థితి ఉంది. రెండోది, స్థానిక రాజకీయ నాయకులు కూడా 2 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వైసీపీ, తెలుగుదేశం పార్టీలో కూడా యాజమాన్యానికి అనుగుణంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కాంట్రాక్టులని కూడా వాళ్ళకే ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
ఒక పక్కన రాజకీయ పార్టీలు, ఒక పక్కన యాజమాన్య దోపిడీ చేస్తూ ఉంటే ప్రభుత్వం కార్మిక శాఖ మొద్దు నిద్రపోతా ఉంది. దీన్ని తీవ్రంగా సిఐటి ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కార్మికులంతా ఐక్యంగా ఉండాల్సిన విషయాన్ని అందుకనే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కూడా స్థానిక ప్రజలు కోరుతున్నట్టుగా ఇమ్మీడియట్గా ప్లాంట్ ఆపాలి. అలాగే మొత్తం కాలం తీరినటువంటి యంత్రాలన్నింటి కూడా మార్చాల్సి, కార్మికులకి మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఈరోజు యాజమాన్యాన్ని ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఈ డిమాండ్ పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరిస్తాము.